అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్‌కు స్వాగతము. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ 12న విజయదశమి రోజున ముగియనున్నాయి. ఈ 9 రోజుల్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం. ఇది ఇలా ఉండగా నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇలా దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. కాబట్టి మీ ఇంటికున్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌభాగ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చే పండగలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం ఏ 2 వస్తువులైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మరి ఆ వస్తువులు ఏమిటో మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటో చూద్దాము. మన ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రులు 9 రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదర్శనలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజా గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది. మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర, జాకెట్ పెట్టించుకొని ఇలా చేయటం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి. పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోవటం వల్ల వారసత్వ ఆస్తి కలిసి వస్తుంది. తో బాధపడే వాళ్ళు ఇంటికి తామర పువ్వును తెచ్చుకోండి. తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. 3 నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అంతటి శక్తి తామర పువ్వుకు ఉంటుంది. ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొనండి. ఈ పసుపును పూజల్లో ఉపయోగించవచ్చు. ఇంకా మీ ఇంటి ఈశాన్య మూలలో కొంచెం కల్లు ఉప్పును వేయండి. ఈశాన్యంలో కల్లుప్పును వేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ అంటే చాలా ఇష్టం. అలంకరణకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోండి. ఆ అలంకార వస్తువులను దుర్గాదేవి పటం ముందు పెట్టి పూజించినట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది. కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి. ఈ నవరాత్రులు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షింతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి. పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు వేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ డబ్బుకు లోటుండదు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రులు 9 రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందంట. భక్తులు తమకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపైన
తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది. కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు. దీని ద్వారా ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి పరమాన్నం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. నేను చెప్పిన ఈ వస్తువులు ఏ ఒక్క వస్తువైనా మీ ఇంటికి తెచ్చుకుంటే నవరాత్రుల్లో లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.